టాపర్ స్టూడెంట్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, క్లవర్ స్టూడెంట్ అయినా, డల్ స్టూడెంట్ అయినా ఈ సిస్టమ్ ఆఫ్ స్టడీని ఫాలో అవ్వాల్సిందే. కాకపోతే వాళ్ళు ఫాలో అయ్యే విధానం బట్టి వాళ్ళు టాపర్స్గా, యావరేజ్గా, క్లవర్గా, డల్ స్టూడెంట్స్గా నిర్ణయించబడతారు. ఈ సిస్టమ్ ఆఫ్ స్టడీలో 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి, క్లాస్ రూమ్లో వినడం అంటే లిజనింగ్ విత్ ఫోకస్. టాపిక్ని అర్థం చేసుకోవడం అంటే అండర్స్టాండింగ్ ది లెసన్. చదవడం అంటే రీడింగ్ ద లెసన్ ఎట్ హోమ్. నేర్చుకోవడం అంటే లెర్నింగ్ విత్ రైట్ మెథడ్. రివైజ్ చేయడం అంటే మెమరైజింగ్ ఇన్ కరెక్ట్ వే. ఈ సిస్టమ్ ఆఫ్ స్టడీలో 5 ప్రిన్సిపల్స్ ఏంటి అంటే లిజనింగ్, అండర్స్టాండింగ్, రీడింగ్, లెర్నింగ్ అండ్ మెమరైజింగ్. వీటిని మీరు ఎలా ఫాలో అవుతారు అనే దాన్ని బట్టి మీకు మార్క్స్ వస్తాయి. వాటిని బేస్ చేసుకొనే మిమ్మల్ని టాపర్స్గా, యావరేజ్ స్టూడెంట్స్గా ముద్ర వేస్తారు. సో మనకి ఈ సిస్టమ్ ఆఫ్ స్టడీని కరెక్ట్గా ఎలా ఫాలో అవ్వాలో ఎవరు ఎక్స్ప్లెనేషన్ చెయ్యరు. కనుక మనం ఇప్పుడు ఒక్కొక్క ప్రిన్సిపల్ని జాగ్రత్తగా చూద్దాం. దాని ద్వారా మీరు మీ స్టడీస్లో ఏ మిస్టేక్ చేస్తున్నారో తెలుసుకొని సరిదిద్దుకుంటే ఇంకా చదువులో మీకు తిరుగుండదు. ఫస్ట్ ప్రిన్సిపల్, క్లాస్ రూమ్లో వినడం అంటే లిజనింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. లిజనింగ్ అంటే మీరు అనుకోవచ్చు మేము క్లాస్లో వింటాము అని. అక్కడే చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. క్లాస్ రూమ్లో టీచర్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్రతి స్టూడెంట్ వినడానికి ట్రై చేస్తారు. కానీ కొందరు స్టూడెంట్స్ మాత్రం ఫోకస్డ్గా వింటారు. టీచర్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. క్లాస్ రూమ్లో ఫుల్ యాక్టివ్గా ఉంటారు. వాళ్ళే మీరు చూసే టాపర్ స్టూడెంట్స్. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు కాసేపు టీచర్ చెప్పే టాపిక్ మీద ఫోకస్ చేస్తారు. మరి కాసేపు ఏదో డిస్ట్రాక్షన్స్, ఏదో ఆలోచన, ఏదో డే డ్రీమ్, లేదా పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఏదో డిస్టర్బెన్స్ చేస్తే వాళ్ళని చూస్తూ ఉంటారు. అలా వాళ్ళ ఫోకస్ కాసేపు టీచర్ మీద, మరి కాసేపు డిస్ట్రాక్షన్స్ మీద ఉంటుంది. వీళ్ళనే మనం చూసే యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్. వీళ్ళే క్లాస్ రూమ్లో ఎక్కువ మంది ఉంటారు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ క్లాస్కి ఎందుకు వచ్చాము, చదువు మీద పూర్తిగా ఇంట్రెస్ట్ లేక ఏదో ఆలోచనలో ఎప్పుడు టీచర్ చెప్పేది అస్సలు వినకుండా క్లాస్ రూమ్లో అలా ఉండిపోతారు. వీళ్ళే బిలో యావరేజ్ స్టూడెంట్స్. ఇక్కడ యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ని సిస్టమ్ ఆఫ్ స్టడీని ఎలా ఫాలో అవ్వాలో తెలిసేలా చెప్తే వాళ్ళు ఈజీగా టాపర్స్ అవుతారు. కాకపోతే వీళ్ళు ఈ సిస్టమ్ ఆఫ్ స్టడీలో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు లేక వీళ్ళు యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్గా ఉండిపోతున్నారు. మీరు కనుక ఆ స్టూడెంట్ జాబితాలకు వస్తే ఈ వీడియో మీకోసమే. అందుకే జాగ్రత్తగా వినండి. అసలు చాలామంది స్టూడెంట్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ ఫోకస్డ్గా వినకపోవడం. ఈ ఒక్క తప్పే చాలామంది స్టూడెంట్స్ని అకాడమిక్ ప్రాబ్లమ్స్లో, అకాడమిక్ ప్రెజర్తో చదివేలా చేస్తుంది. ఒక్కటి చెప్పండి, మీ అంతటా మీరు టెక్స్ట్ బుక్ చదివి నేర్చుకోలేరు అనే కదా క్లాస్ రూమ్లో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే విని అర్థం చేసుకుంటే
మీకు ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుందని మీకు ఈ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే క్లాస్ రూమ్లో డిస్ట్రాక్షన్స్, డే డ్రీమ్స్తో మైండ్ని ఫుల్ బిజీగా పెట్టి అప్పుడప్పుడు టీచర్ చెప్పేది విని లెసన్ మొత్తం విన్నాము అని అనేసుకొని డైరెక్ట్గా ఆన్సర్స్ నేర్చుకోవడానికి ట్రై చేసి ఇబ్బంది పడి అవి నేర్చుకోవడానికి చాలా కష్టమయ్యి నేర్చుకున్న అవి గుర్తు రాక అలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. పలానా సబ్జెక్ట్ టఫ్ అని ఫిక్స్ అయిపోతుంటారు. ఎందుకు? వాళ్ళు క్లాస్ రూమ్లో వినరు కాబట్టి. సో క్లాస్ రూమ్లో ఫోకస్ చేయడం నేర్చుకుంటే మీకు సగం కంటే ఎక్కువ అకాడమిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మరి క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేటప్పుడు ఎందుకు వినము? మన మైండ్ చాలా డేంజర్. మన మైండ్కి ఏదైనా ఈజీగా అనిపిస్తేనే మన ఫోకస్ అంతా దాని మీద తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు టీచర్ చెప్పేది అర్థం కావడం లేదు అనుకోండి, మిమ్మల్ని ఈజీగా డిస్ట్రాక్షన్లోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే మైండ్కి అవి చాలా ఈజీ కాబట్టి. కానీ మీరు కొంచెం ఎఫర్ట్ పెడితే మీ మైండ్ని క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే టాపిక్ మీదనే ఫోకస్ చేయించవచ్చు. ఇది గనక మీరు నేర్చుకుంటే మీరు క్లాస్ రూమ్లో యాక్టివ్గా ఉంటారు, మంచి మార్కులు వస్తాయి. మీకు చదువు అంటే ఎప్పుడు బోరింగ్గా, కష్టంగా అస్సలు అనిపించదు. మీరు క్లాస్ రూమ్లో ఫోకస్ పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు క్లాస్ రూమ్లో మీ ఫోకస్ ఎప్పుడు ఎలా కోల్పోతారో తెలుసుకోవాలి. మీకు ఒక టాపిక్ అర్థం అవ్వలేదనుకోండి, మీ ఫోకస్ పోతుంది. మీరు ఒకవేళ ముందు రోజు క్లాస్కి రాకుంటే అప్పుడు పోతుంది. మీరు నాకు ఈ సబ్జెక్టు రాదు అని ఫిక్స్ అయి ఉంటే అప్పుడు మీ ఫోకస్ ఉండదు. మీరు ఇంటి దగ్గర విషయాలు, మూవీస్, సాంగ్స్, ఫంక్షన్స్, షాపింగ్ లాంటి విషయాల మీద ఆ రోజు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనుకోండి, మీకు ఫోకస్ క్లాస్ రూమ్లో ఉండదు. సో ఇలా ఏదో ఒక కారణం కావచ్చు మిమ్మల్ని ఆ సబ్జెక్ట్ మీద నుంచి, టీచర్ చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీద నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి. ఈ కారణాలన్నింటినీ అధిగమించి ఫోకస్ చేయాలి అంటే మీరు ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి క్లాసు స్టార్ట్ అయ్యే ముందు ఇది మీ మైండ్లో అనుకోండి, నేను క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేది వినకుంటే నాకు లెసన్ అర్థం కాదు. అర్థం కాని లెసన్ని నేర్చుకోవాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వస్తుంది. సో నేను టీచర్ చెప్పే టాపిక్ మీద మాత్రమే నా ఫోకస్ చేస్తాను. ఇది గట్టిగా అనుకోవాలి. ఇంకా రెండవది, ఒకవేళ నేను నాకు తెలియకుండా డిస్ట్రాక్ట్ అయితే వెంటనే దానిలో నుండి బయటికి వచ్చి టీచర్ చెప్పే లెసన్ మీద ఫోకస్ చేయాలి అని మీ మైండ్కి ఇది రిపీట్ చేస్తూ ఉండాలి. మూడవది, నాకు టాపిక్ అర్థం కానప్పుడు నేను డిస్ట్రాక్ట్ అవుతాను. అందుకని నాకు అర్థం కాకపోయినా అసలు టీచర్ ఏం చెప్తున్నారో అని ఫోకస్ చేసి వింటాను అని అనుకోండి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ ఫోకస్ పెరుగుతుంది. ఫోర్త్ది, నేను క్లాస్ రూమ్లో టైం వేస్ట్ చేయడం వలన నేర్చుకునేటప్పుడు కూడా టైం వేస్ట్ అవుతుంది, ఇంకా ప్రెషర్ అవుతుంది. సో నేను క్లాస్ రూమ్లో టైం వేస్ట్ చేయకుండా టీచర్ చెప్పే దాని మీద ఫోకస్ చేస్తాను అనుకోవడం వల్ల
ఈ 4 విషయాలు ఇంకా మీకు ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గుర్తు పెట్టుకొని వాటిని అధిగమిస్తే మీరు అకాడమిక్ సక్సెస్కి మొదటి మెట్టు వేసినవట్టే. మీకు మిగతా మెట్లన్నీ చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఇంకా రెండో ప్రిన్సిపల్ అండర్స్టాండింగ్కి వస్తే, మీలో చాలామందికి కొన్ని సబ్జెక్ట్స్ అర్థం కావు. ఆ సబ్జెక్ట్స్లో ఎప్పుడు యావరేజ్ మార్క్స్తోనే సరిపెట్టుకుంటారు. ఈ సబ్జెక్ట్స్ అర్థం కాకపోవడానికి మెయిన్ రీజన్ మీరు క్లాస్ రూమ్లో సరిగ్గా వినకపోవడం, ఇంటి దగ్గర లెసన్ చదవకపోవడం వలన, లేదా ఓన్లీ ఎగ్జామ్స్ ముందు రోజు మాత్రమే ఈ సబ్జెక్ట్స్లోని క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఈ సబ్జెక్ట్లో యావరేజ్గా ఉండిపోతున్నారు. ఇంకా మీకు ఆ సబ్జెక్ట్స్ అంటే భయం కూడా చాలా ఉంటుంది. సో మీరు ఎంత వీక్ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మీకు సబ్జెక్ట్లోని టాపిక్ అర్థం కావాలి. అర్థం కావాలి అంటే మీరు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫోకస్డ్గా క్లాస్ రూమ్లో వినాలి. ఇక ట్విస్ట్ ఏంటంటే మీరు టీచర్ చెప్పే టాపిక్ వింటే మీకు అర్థమవుతుంది. మీకు టాపిక్ అర్థమవుతూ ఉంటేనే మీరు డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫోకస్ చేయగలుగుతారు. సో క్లాస్ రూమ్లో లిజనింగ్ విత్ ఫోకస్ అండ్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ మీ అకాడమిక్ సక్సెస్కి కీ రోల్ ప్లే చేస్తాయి. ఇవి రెండు కనుక మీరు కరెక్ట్గా చేస్తే మీరు కూడా మీ క్లాస్ రూమ్లో టాపర్గా ఎప్పుడు ఉండిపోతారు. ఎందుకంటే మీ క్లాస్లో చాలా కొద్ది మంది మాత్రమే టాపర్స్గా ఉంటారు కదా. వాళ్ళు ఈ రెండు ప్రిన్సిపల్స్ని క్లాస్ రూమ్లో కరెక్ట్గా ఫాలో అవుతారు. ఇంకా క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే అట్లీస్ట్ వినడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు అర్థం కావడం లేదో, ఎక్కడ మీకు ప్రాబ్లం ఉందో. దాని వలన మీరు మీ టీచర్ని అడిగి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. లేదా మీకు టీచర్ని అడిగే ధైర్యం లేకుంటే ఇంటి దగ్గర ట్యూషన్లోనో లేదా మీ పేరెంట్స్నో లేదా మీ ఫ్రెండ్స్ను అడిగి ఆ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇలా కొద్ది రోజులు చేస్తే అప్పుడు మీరు ఏ సబ్జెక్ట్లో అయితే వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీకే తెలియని ఒక ఉత్సాహం వస్తుంది ఇంకా నేర్చుకోవాలి అని. ఇంకా థర్డ్ ప్రిన్సిపల్, రీడింగ్ ద లెసన్ ఎట్ హోమ్. ఈ రీడింగ్ ద లెసన్ ఎట్ హోమ్కి వస్తే ఈ ప్రిన్సిపల్ స్టడీ సిస్టంలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే మీరు క్లాస్ రూమ్లో ఫోకస్డ్గా వినడానికి, టాపిక్ అర్థం చేసుకోవడానికి, ఇంకా నేర్చుకోవడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. కానీ ఈ ప్రిన్సిపల్ని చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే ఇంటికి వచ్చాక ప్రతి స్టూడెంట్ హోంవర్క్ చేయాలి, వర్క్ షీట్స్ చేయాలి. ఇవి కంప్లీట్ చేయడానికి లేదా ఏదైనా టెస్ట్ ఉంటే నేర్చుకోవడానికి వీటికే టైం ఎక్కువ కేటాయిస్తారు. అందుకే చాలామంది స్టూడెంట్స్ అకాడమిక్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు దీన్ని ఈ రీడింగ్ ప్రిన్సిపల్ని ఇగ్నోర్ చేయడం వలన. ఈ రీడింగ్ లెసన్ వలన ఉండే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. మీరు గనక లెసన్ని టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయక ముందు చదివితే మీకు క్లాస్ రూమ్లో ఫోకస్డ్గా ఉండడానికి, టాపిక్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే మీరు లెసన్ చదివేటప్పుడు న్యూ వర్డ్స్ చదువుతారు. అప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మీ టీచర్ క్లాస్ రూమ్లో ఆ వర్డ్స్ను ఉపయోగించి లెసన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటారో అప్పుడు మీ బ్రెయిన్, అరే ఈ వర్డ్స్ నేను చదివాను, వాటి గురించి టీచర్ ఏదో చెప్తున్నారు అని ఎగ్జైట్ అవుతుంది. సో అప్పుడు మిమ్మల్ని టీచర్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మీద ఫోకస్ చేయడానికి అది ట్రై చేస్తుంది అనమాట. అప్పుడు
మీరు ఎప్పుడైతే టీచర్ చెప్పేదానికి ఫోకస్ చేస్తారో అప్పుడు మీకు టాపిక్ అర్థం కావడం స్టార్ట్ అవుతుంది. మీకు ఎప్పుడైతే లెసన్ అర్థమవుతుందో ఆ లెసన్ మీ బ్రెయిన్లోకి ప్రాపర్గా వెళ్తుంది. అంటే మీరు ఆ లెసన్ని ఆర్డర్ని నేర్చుకున్నట్టే కదా. ఏమంటారు? ఇంకా ఇప్పుడు మీరు లెసన్ని ఆల్రెడీ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంటి దగ్గర చదివారనుకోండి, అప్పుడు మీకు 2 విషయాలు తెలుస్తాయి. ఒకటి, లెసన్ ఎంతవరకు అర్థమైంది, ఇంకా అర్థం కానిది ఏముంది అని తెలుస్తుంది. 2, మీరు టీచర్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు, మీ బ్రెయిన్లో ఏం థింక్ చేస్తున్నారు, మీ టీచర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, మీ క్లాసులో ఎవరు ఆన్సర్ చేశారు, ఇలా ప్రతీది మీకు ఒక మూవీలాగా విజువల్గా కనిపిస్తుంది. అప్పుడు మీకు ఏం మిస్టేక్ చేశారు, నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఏం చేయాలని ఆలోచిస్తారు. సో రీడింగ్ ద లెసన్ ఎట్ హోమ్ వల్ల మీకు ఇంకో అతిపెద్ద బెనిఫిట్ ఉంటుంది. అదేంటంటే, మీరు క్లాస్ రూమ్లో జాగ్రత్తగా లెసన్ విన్నారు అనుకుందాం, మీకు లెసన్ క్లియర్గా అర్థం చేసుకున్నారు అంటే అప్పుడు ఆ టాపిక్ మీ బ్రెయిన్లోకి ఒకసారి ఎంట్రీ అయింది. ఇప్పుడు మీరు అదే టాపిక్ని ఇంటి దగ్గర మళ్ళీ చదివారు అనుకుందాం, అప్పుడు ఆ టాపిక్ మీ బ్రెయిన్లోకి సెకండ్ టైం రిపీట్ అవుతూ ఉంది. సో ఇప్పుడు చెప్పండి, 2 times మీ బ్రెయిన్లో స్టోర్ అయ్యి రిపీట్ అయిన టాపిక్లోని ఆన్సర్స్ని నేర్చుకోవడం ఈజీయా కష్టమా? మీరు ఆలోచించండి. ఇది చేయకుండానే కదా మీరు డైరెక్ట్గా ఎగ్జామ్స్ ముందు రోజు క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవడానికి ట్రై చేసి స్ట్రగుల్ అయ్యి ఎగ్జామ్ అయిపోయాక ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోయి మార్క్స్ తక్కువ తెచ్చుకుంటున్నారు. మార్క్స్ అంటే పర్వాలేదు, కానీ మీకు సెల్ఫ్ డౌట్ పెరిగి మేము దేనికి పనికిరాము అని డైలమాలోకి వెళ్తున్నారు కదా. అవునా కదా? మీరే చెప్పండి. ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఆలోచించండి. నేను చెప్పింది నిజమైతే ఎస్ అని కామెంట్ చేయండి. ఇలా ఎవ్వరు మీకు చెప్పి ఉండరు, అందుకే చదువు అంటే మీకు తెలియని భయం ఏర్పడింది. ఇంకా లెర్నింగ్ విషయానికి వస్తే ఇక్కడ చాలామంది తప్పులు చేస్తుంటారు. ఒకటి, సిస్టమ్ ఆఫ్ స్టడీని ఫాలో అవ్వరు, జస్ట్ ఎగ్జామ్ ముందు రోజే చదువుతుంటారు. ఎప్పుడు బట్టి చదవడం అలాంటి లెర్నింగ్ మెథడ్నే యూజ్ చేస్తుంటారు. కానీ చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళు నేర్చుకునేది రోట్ లెర్నింగ్గా లేకపోతే బట్టి పడుతున్నామా, దానివల్ల టైం వేస్ట్ తప్ప రిజల్ట్స్ రావని తెలియదు. ఎవరు చెప్పరు కూడా. ఇంకా కష్టపడండి, మార్క్స్ తక్కువ వస్తే ఇంకా కష్టపడి చదవాలా, ఇంకా హార్డ్ వర్క్ చేయాలని చెప్తారు. కానీ ఎంత హార్డ్ వర్క్ చేసినా మీరు చదివే విధానం ఎలా ఉందో అని ఎవ్వరు చెప్పకపోవడం వల్ల మీకు ఆ అకాడమిక్ స్ట్రగుల్స్, ఆ భయం అనేది పెరుగుతూనే ఉంటుంది. సో లెర్నింగ్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. మీరు వాటిలో కొన్ని ఫాలో అయినా అకాడమిక్ సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. మొదటిది, మీరు సిస్టమ్ ఆఫ్ స్టడీని కరెక్ట్గా ఫాలో అయితే ఈజీగా ఏదైనా నేర్చుకోవచ్చు. సిస్టమ్ ఆఫ్ స్టడీ తెలుసు కదా, క్లాస్ రూమ్లో వినడం, అర్థం చేసుకోవడం, లెసన్ ఇంటి దగ్గర చదవడం. దానివల్ల మీరు 70%, 80% మీ మైండ్లో ఆ టాపిక్ ఉంటుంది. మీరు ఇంటి దగ్గర చేయాల్సిందల్లా వాటిని క్వశ్చన్ ఆన్సర్స్ని ప్రాపర్గా నేర్చుకోవడమే. అలా నేర్చుకున్న ఆన్సర్స్ని రెగ్యులర్గా మెమరైజ్ చేస్తూ ఉంటే మీకు ఎగ్జామ్స్ అప్పుడు ఫుల్ పోర్షను రివైజ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఎగ్జామ్ అంటే భయం ఉండదు, హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు. ఇంకా రెండవది, మీరు ఒక ఆన్సర్ లేదా ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు
అర్థం చేసుకొని నేర్చుకుంటున్నారా లేదా బట్టి పడుతున్నారా అనే విషయం ముందు గ్రహించాలి. ఎలా అంటే ఒక ఆన్సర్ని ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు అంటే మీకు ఆ టాపిక్ అర్థం చేసుకుంటున్నారు అని అర్థం. అదే మీరు ఒక ఆన్సర్ నేర్చుకోవడానికే చాలా టైం తీసుకుంటున్నారు లేదా నేర్చుకున్నది ఈజీగా మర్చిపోతున్నారు అంటే మీరు బట్టి పడుతున్నారు అర్థం. దాని వలన మీ టైం వేస్ట్, ఇంకా ప్రెషర్ తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. ఇంకా మూడో టెక్నిక్, మీరు గనక లైన్ బై లైన్ నేర్చుకుంటూ నెక్స్ట్ లైన్ నేర్చుకొని మళ్ళీ రెండో లైన్ రిపీట్ చేస్తూ ఈ పద్ధతిని పాటిస్తున్నారంటే ఇది కూడా బట్టి పట్టడమే, ఇది కూడా టైం వేస్ట్ లెర్నింగ్. దానికి బదులు మీరు క్వశ్చన్ చదివి క్వశ్చన్ ఏమడుగుతుంది అని తెలుసుకొని ఆన్సరు చదివి అర్థం చేసుకొని బుక్ క్లోజ్ చేసి ఒకసారి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. తర్వాత బుక్ ఓపెన్ చేసి మీరు ఎంతవరకు చెప్పగలిగారు, ఏం మిస్ అయ్యారు అని చెక్ చేసుకోండి. ఆ మిస్ అయింది ఎందుకు అయింది అని మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఆన్సర్ చదివి బుక్ క్లోజ్ చేసి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల తొందరగా ఆన్సర్ నేర్చుకోవచ్చు. ఇంకా ఎగ్జామ్లో ఈ ఆన్సర్ కనుక కన్ఫ్యూజ్ అయితే మీరు నేర్చుకునేటప్పుడు వేసుకున్న క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్ హాల్లో ఉపయోగపడతాయి. ఆ క్వశ్చన్స్ వల్ల ఆ ఆన్సర్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇంకా లెర్నింగ్ టెక్నిక్ ఏంటంటే మన మైండ్కి టెక్స్ట్ కంటే ఇమేజెస్ ఎక్కువ గుర్తుంటాయి. మన బ్రెయిన్కి ఏదైనా ఇమేజెస్ రూపంలో కనిపిస్తుంది, టెక్స్ట్ కూడా ఇమేజ్ లానే కనిపిస్తుంది. సో మీకు ఉన్న టెక్స్ట్ ఆన్సర్స్ అన్నీ ఫన్నీగా ఈజీగా ఉండేలాగా ఇమేజెస్ క్రియేట్ చేసుకోండి. దాని నుంచి ఆ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఆ విధంగా నేర్చుకుంటే మీకు ఈ ఆన్సర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంకో టెక్నిక్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ టెక్నిక్. మనకి టెక్స్ట్ బుక్లో నేర్చుకున్న ఆన్సర్స్ కంటే మూవీస్లో ఉండే స్టోరీస్కి ఎక్కువ గుర్తుంటాయి. ఎందుకంటే మూవీలో ఇమేజెస్, డైలాగ్స్, మ్యూజిక్, ఫైట్స్ ఇలా అన్నీ కలిపి ఉంటాయి. అందుకే ఎప్పుడు అడిగినా ఆ మూవీలో ఏదో ఒక సీన్ మనకు గుర్తుండిపోతుంది. కానీ టెక్స్ట్ బుక్లో నేర్చుకున్న ఆన్సర్స్ని కొన్నిసార్లు ఎగ్జామ్ అయిపోగానే మర్చిపోతాం, లేదా నేర్చుకున్న కొద్ది సమయంలోనే మర్చిపోతుంటాం, లేదా నేర్చుకున్నాం కదా అని ఎంత ట్రై చేసినా గుర్తుకు రాదు. అంటే మన మైండ్ స్టోరీ ఫార్మాట్ని ఇష్టపడుతుంది. ఈ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ని ఇమేజెస్లో ఉండే వర్డ్స్ని, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, లేకపోతే కంట్రీస్ అండ్ ఫ్లాగ్స్, పీరియాడిక్ టేబుల్ ఇలాంటివి ఉన్న వాటిలో ఎక్కువ వర్డ్స్ని ఉండి వాటిని నేర్చుకునే ప్లేసెస్లో ఈ స్టోరీ క్రియేట్ చేసుకొని మీకంటూ ఒక ఫన్నీ స్టోరీ క్రియేట్ చేసుకొని దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ సిస్టమ్ ఆఫ్ స్టడీని మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఇంకా మీకు నచ్చిన టెక్నిక్స్ని ట్రై చేయండి. ఓకే, ఇంకా మెమరైజ్ ప్రిన్సిపల్కి వస్తే మన బ్రెయిన్ ఒకసారి విన్నది నేర్చుకున్నది ఈజీగా మర్చిపోతుంది. అందుకే మనం నేర్చుకున్నది రెగ్యులర్గా మన మైండ్లో రివైజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ టాపిక్ మన మైండ్లో స్ట్రాంగ్గా స్టోర్ అవుతుంది. అప్పుడు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కరెక్ట్గా అది మనకి అందిస్తుంది బయటికి. సో మనం ఆ ఆన్సర్ని ఈజీగా ఎప్పుడప్పుడు రాయడానికి ఉపయోగపడుతుంది. రివైజ్ చేయడం అంటే ప్రతిసారి ఆన్సర్ చూసి చెక్ చేసుకొని రీకాల్ చేయడం కాదు. క్వశ్చన్ చదివి ఆన్సర్ని చూడకుండా ఎంతవరకు గుర్తు తెచ్చుకోగలము, ఎంతవరకు మర్చిపోతున్నాము అని చెక్ చేసుకోవడం. దానివల్ల మీకు ఆన్సర్స్ని ఇంకా బాగా గుర్తుంటాయి. మీరు ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత స్ట్రాంగ్గా మీ మైండ్లో
ఆ ఆన్సర్స్ స్టోర్ అవుతాయి. అందుకే రెగ్యులర్గా మీ ఆన్సర్స్ని రివైజ్ చేస్తూ ఉండాలి. ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఇట్లా పెట్టుకొని 2 డేస్కి ఒకసారి, 7 డేస్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి ఇలా ఒకసారి రివైజ్ చేస్తుండాలి. ఎందుకంటే మనం రెగ్యులర్గా కొత్త కొత్త టాపిక్స్, కొత్త కొత్త ఆన్సర్స్ నేర్చుకుంటాం. సో ఈ పాతవన్నీ అలా మైండ్లోంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటిని కూడా మళ్ళీ రీకాల్ చేసుకుంటే ఎగ్జామ్ టైంలో మనం పోర్షన్ని ఈజీగా అంటే ఫాస్టెస్ట్ వేగా రీకాల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు అనుకోవచ్చు ఇదంతా రెగ్యులర్గా చేయడానికి చాలా టైం పడుతుందని. కానీ మీరు రెగ్యులర్గా చేయడం వల్ల మీ మైండ్ ఏదైనా విషయాన్ని ఫాస్ట్గా నేర్చుకోవడానికి, ఆ మెమరీ పవర్ని ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మేము ఎప్పుడో ఎగ్జామ్స్ ఉన్నప్పుడే చదువుతాము, అది కూడా బట్టి చదువుతాము, లేదా ఆ ఎగ్జామ్స్ ముందు రోజు నేర్చుకోవడానికే మా టైం అంతా సరిపోతే మీకు రివైజ్ చేసుకోవడానికి సమయం దొరకకపోవడం వల్ల మీరు ఎగ్జామ్లో కూర్చొని మీరు చదివిన ఆన్సర్స్ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తే అవి సరిగా గుర్తుకు రాక మా బ్రెయిన్ పవర్ వీక్, మాకు మెమరీ పవర్ లేదు అని మిమ్మల్ని మీరే ఒక నెగిటివ్ మైండ్ సెట్లోకి తీసుకెళ్తుంటారు. సో ఇవన్నీ పోవాలి అంటే సిస్టమ్ ఆఫ్ స్టడీని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే ఈ సిస్టమ్ ఆఫ్ స్టడీని కరెక్ట్గా ఫాలో అయితే నేను కూడా టాపర్ అవ్వచ్చు అని మీకు నమ్మకం కలిగితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సపోర్ట్ దిస్ ఎడ్యుకేషనల్ ఛానల్. థ్యాంక్ యూ.